కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతుర్ని చంపేశారు తల్లిదండ్రులు. ఇలాంటి దారుణాలు హర్యానాలో రోజుకొకటి జరుగుతున్నాయి. పరువు హత్యలకు అక్కడ అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆడబిడ్డలకు రక్షణ కరువైపోయింది. కూతుర్ని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు యువత. పరువు హత్య. రోహతక్లో కన్న కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు. వేరే కులానికి చెందిన యువకుణ్ణి పెళ్లి చేసుకోవడమే కారణం. హర్యానాలో ఆడపిల్లలకు ఏమాత్రం రక్షణ లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్లను జైల్లో ఖైదీలా చూస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతే, ప్రాణాలు పోతాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట పరువు హత్యలు అక్కడ కామన్. సాక్షి మాలిక్ లాంటి ఒలింపిక్ మెడల్ విన్నర్ అందించిన రాష్ట్రంలో ఇప్పటికీ రాతయుగపు నాటి సాంప్రదాయాలు అమల్లో ఉన్నాయి. ప్రేమ వివాహాలు అక్కడ నిషిద్ధం. తమిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే కన్న కూతురినైనా చంపేస్తారు. ఎలాంటి దయా దాక్షిణ్యాలు ఉండవు. రోహతక్లో జరిగిన హానర్ కిల్లింగ్ ఈ విషయాన్ని మరో చేసింది. సీమ, ప్రదీప్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 15 రోజులు కూడా కాలేదు కాపురం చేసి. సీమను గొంతు నిలిమి హత్య చేశారు తల్లిదండ్రులు. అంతేకాదు, కూతురి ప్రాణం తీసిన పేరెంట్స్ గుట్టు చప్పుడు కాకుండా తగులుబెట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సీమ పేరెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే సీమ శవం సగం కాలిపోయింది. हमें सूचना मिली थी कि एक महिला का मर्डर हो गया है। तो मामले का जब हमने पता किया तो पता चला कि एक कपल ने इंटरकास्ट मैरिज की थी और लड़के ने शक के आधार पर हमें अभी बताया कि शायद उस लड़की के परिवार वालों ने उसकी हत्या कर दी। बिल्कुल इस पे हम अभी आगे की कार्रवाई कर रहे हैं और हमारे ड्यूटी मजिस्ट्रेट साहब भी आगे की कार्रवाई करवा रहे हैं। इन्होंने इंटरकास्ट मैरिज की थी और आगे अपने घर वालों को सूचित करना चाह रहे थे। तो जैसे उनके नोटिस में आया तो ये घटना अभी फिलहाल हुई है। अभी मामले की जांच चल रही है। जैसे भी तथ्य सामने आएंगे हम बताएंगे। ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రోహతక్లో దుమారం రేగుతోంది. కన్న కూతుర్నే చంపేసిన తల్లిదండ్రులు ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాము చేసిన పనిని సీమ తల్లిదండ్రులు సమర్థించుకోవడం వాళ్ల దుర్మార్గాన్ని బయటపెట్టింది. తమ కంటే తక్కువ కులానికి చెందిన యువకుణ్ణి సీమ ప్రేమించి పెళ్లి చేసుకుందని, అందుకే గొంతు నిలిమి హత్య చేసినట్టు ఒప్పుకుంది ఆమె తల్లి. बालक बच्चेदार हो गया, अपना भी पता होगा कास्ट का। तो भाई थोड़ा अपन ये कास्ट कम हो गया तो और भी बढ़िया है। इस कर थोड़ा वो कराया था। उसके पापा ने धमकाई थी, फिर उसका उसने वो कराया क्या पापा ने कराया। हम तो बाहर काट दिए इसमें, बताने लग रहा हम बाहर काट दिए इसके पापा। साइड में 7 बजे की बात, 7 बजे। పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని సీమను తీసుకెళ్లి ఇలా దారుణంగా చంపేశారని అంటున్నాడు ప్రదీప్. హర్యానా అమ్మాయిలు అన్ని రంగాల్లో రాకెట్లా దూసుకువెళ్తున్నారు. అయినప్పటికీ పాతకాలపు పాడు సాంప్రదాయాలను అక్కడి జనం మరవడం లేదు. కాప్ పంచాయతీల తీర్మానాలు వారికి వేదవాక్కు. కులం, గోత్రం అంటూ సొంత పిల్లలను చంపడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయినప్పటికీ తీరు మారడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చంపడం ఫ్యాషన్ గా మారిపోయింది. హానర్ కిల్లింగ్స్ పై సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు సీరియస్ అయింది. కొన్ని సందర్భాల్లో ఉరిశిక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ పేరెంట్స్ పద్ధతి మారడం లేదు. పరువు తమకు ప్రాణంతో సమానమని సమర్థించుకుంటున్నారు.